మీరు చూస్తున్నారు వైవే న్యూస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోవద్దు. 2024వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పాయగిరిపేట నియోజకవర్గం నుండి పోటీ చేసిన అభ్యర్థుల గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. పాయగిరిపేట నియోజకవర్గం నుండి మొత్తం 9 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ఈసీచా గుర్తింపు పొందిన రాష్ట్ర జాతీయ పార్టీల నుండి 4 అభ్యర్థులు పోటీ చేయగా, పార్టీ నమోదు చేసి ఈసీ చేత గుర్తింపు పొందని రాష్ట్ర జాతీయ పార్టీల నుండి 3 అభ్యర్థులు పోటీ చేయగా, స్వతంత్ర అభ్యర్థులు 2 పోటీ చేశారు. ఇందులో ఈసీ చేత గుర్తింపు పొందిన రాష్ట్ర జాతీయ పార్టీల నుండి పోటీ చేసిన 4 అభ్యర్థుల గురించి ఒకసారి మనం చెప్పుకుందాం. పోటీ చేసిన అభ్యర్థులు ఈసీ చేత గుర్తింపు పొందిన పార్టీల నుండి పోటీ చేసిన అభ్యర్థులలో మొట్టమొదటిగా అనితా వంగలపూడి. ఈ అనితా వంగలపూడి 45 సంవత్సరాలు కలిగి ఈమె తెలుగుదేశం పార్టీ తరపున సైకిల్ గుర్తు నుండి పోటీ చేశారు. 2వ నెంబర్లో పోటీ చేసిన కాకర నరసింహారావు. ఈయన బహుజన సమాజ్ పార్టీ నుండి ఏనుగు గుర్తుపై పోటీ చేశారు. ఈయన విశాఖపట్నానికి చెందినటువంటి వారు. 3వ నెంబర్లో పోటీ చేసిన కంబాల జోగులు. ఈయన తండ్రి గారి పేరు గౌరయ్య. వైఎస్ఆర్సీపీ నుంచి సీలింగ్ ఫ్యాన్ గుర్తుపైన పోటీ చేశారు. ఇక 4వ నెంబర్లో పోటీ చేసిన డాక్టర్ బోని తాతారావు. ఈయన విశాఖపట్నం ప్రాంతానికి చెందినటువంటి వారు. ఈయన తండ్రి గారి పేరు అప్పారావు. ఈయనకు 55 సంవత్సరాల వయసు కలిగి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి హస్తం గుర్తుపై పోటీ చేశారు. ఈసీ చేత నమోదు చేసి గుర్తింపు పొందిన పార్టీలైన 3 పార్టీల నుండి పోటీ చేసిన అభ్యర్థుల గురించి మనం ఒకసారి చెప్పుకుందాం. 3 స్థానికంగా పాయగిరిపేట నియోజకవర్గం నుండి 2 పోటీ చేయగా, ఒకరు అనకాపల్లి నుంచి వచ్చి పాయగిరిపేటలో పోటీ చేశారు. ఇందులో చెప్పుకుంటే మొదటగా కృష్ణ స్వరూప్ వడ్లమూరి. ఈయన పాయగిరిపేట ప్రాంతానికి చెందినటువంటి వారు. ఈయన తండ్రి గారి పేరు అప్పారావు. ఈయన దళిత బహుజన్ పార్టీ నుండి గాజు గ్లాసుపై పోటీ చేశారు. ఈయనకు 51 సంవత్సరాల వయసు. 6వ నెంబర్లో పోటీ చేసిన దోలపల్లి నాగేశ్వరరావు. ఈయన స్థానికంగా పాయగిరిపేట నియోజకవర్గంలో నక్కపల్లి మండలంలో డిఎల్పురం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన తండ్రి గారి పేరు తాతయ్య. ఈయనకు 51 సంవత్సరాలు. ఈయన జై భారత్ నేషనల్ పార్టీ నుంచి బ్యాట్లైట్ టార్చ్ లైట్ గుర్తుపైన పోటీ చేశారు. 7వ నెంబర్ పైన పోటీ చేసినటువంటి వ్యక్తి పరవాడ రామకృష్ణ. ఈయన అనకాపల్లికి చెందినటువంటి వ్యక్తి. ఈయన ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ నుండి కొండ గుర్తుపై పోటీ చేశారు. ఈయనకు 45 సంవత్సరాలు. అలాగే ఇండిపెండెంట్ నుండి 2 అభ్యర్థులు పోటీ చేశారు. ఈ ఇండిపెండెంట్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులిద్దరూ కూడా పాయగిరిపేట నియోజకవర్గానికి చెందినటువంటి వారే. అందులో 8వ నెంబర్లో పోటీ చేసినటువంటి వ్యక్తి బూర్తి ఏసయ్య. ఈ బూర్తి ఏసయ్య నక్కపల్లి మండలం దేవారం గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన స్వతంత్ర అభ్యర్థి. ఈయన గుర్తు టెలివిజన్. ఈయనకు 57 సంవత్సరాలు. అలాగే ఇంకా లాస్ట్ గా 9వ నెంబర్ పైన పోటీ చేసినటువంటి స్వతంత్ర అభ్యర్థి శెట్టిపోతుల ధర్మరాజు. ఈయన స్వతంత్ర అభ్యర్థి. ఈయనకు బకెట్ గుర్తు కేటాయించారు. ఈయన తండ్రి గారి పేరు నొగరాజు. ఈయన రాయవరం మండలం పెదగుమ్మలూరుకు చెందినటువంటి వ్యక్తి. పాయగిరిపేట నియోజకవర్గానికి పోటీ చేసిన అభ్యర్థుల యొక్క విద్యార్థులను మనం ఒకసారి చూద్దాం. సైకిల్ గుర్తుపై పోటీ చేసిన వంగలపూడి అనిత గారు ఎంఏ ఎంఈడి చేశారు. బహుజన సమాజ్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి కాకర నరసింహారావు గారు 10th క్లాస్ చేశారు. వైఎస్ఆర్సీపీ నుండి పోటీ చేసిన కంబాల జోగులి గారు బిఏ బిఎల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన బోని తాతారావు గారు మాస్టర్ ఆఫ్ సర్జన్ ఈఎన్టీ చేశారు. దళిత బహుజన్ పార్టీ నుంచి పోటీ చేసిన కృష్ణ స్వరూప్ గారు ఎంఏ ఎల్ఎల్బి చేశారు. జై భారత్ నేషనల్ పార్టీ తరపు నుంచి పోటీ చేసిన దోలపల్లి నాగేశ్వరరావు గారు ఇంటర్. ప్రబుద్ధ రిపబ్లిక్ పార్టీ నుంచి పోటీ చేసిన పరవాడ రామకృష్ణ
ఐటీఐ పాస్ అయ్యారు. అలాగే ఇండిపెండెంట్ నుంచి పోటీ చేసిన పూర్తి ఏసీ గారు 10th క్లాస్ పాస్ అయ్యారు. మరొక ఇండిపెండెంట్ అయిన చెట్టుపత్తుల ధర్మరాజు 10th క్లాస్ చేశారు. అయితే వీరి మొత్తం మీద ఈ 9 మంది అభ్యర్థుల్లో ఒక్కరికి తప్ప ఏ ఒక్కరికి కూడా క్రిమినల్ కేసులు లేవు. వారు ఎవరంటే వంగలపూడి అనిత. పాయకరాపేట నియోజకవర్గానికి పోటీ చేసిన 9 మంది అభ్యర్థులలో ఒక్కరిపైన తప్ప మిగతా ఎవ్వరిపైన కూడా క్రిమినల్ కేసులు లేవు. ఆ ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన శ్రీమతి వంగలపూడి అనిత. ఈమె ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్న క్రమంలో ఎదుర్కొన్న కేసులు మాత్రమే. మీరు చూస్తున్నారు వైవే న్యూస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. వచ్చే నెల 4వ తారీఖున కౌంటింగ్ రోజున పాయకరాపేట నియోజకవర్గానికి సంబంధించిన రిజల్ట్స్ ను ప్రతి రౌండ్కు మీ ముందుకు మా వైవే న్యూస్ లైవ్ లో ఇవ్వబడును. కాబట్టి మా ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను.